సో ఇప్పుడు చైనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో కొత్తగా యూఎస్ వద్దంటా ఉంది. యూఎస్‌తో పాటు అదర్ కంట్రీస్ యూకే గాని, సో కెనడా గాని, ఆస్ట్రేలియా గాని, సో ఆస్ట్రేలియా గూడా చాలా మంది రోడ్ల మీదకొచ్చి గో బ్యాక్ ఇండియన్స్ అని అన్నారు. మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండి ఛీ! థూ అని మాట్లాడుతా ఉన్నారు. సో ట్రంప్ మామ అయితే ఎడంకాలుతో ఎగిరెగిరి తంతా ఉన్నాడు. వెళ్ళిపోండ్రా బాబు మీరెక్కడి నుంచి అని చెప్పి. సో ఈ పరిణామంలో కొన్ని కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీరు రండి మీకు అవకాశాలు ఇస్తాము అని అంటా ఉన్నాయి. ఆ యూరోపియన్ కంట్రీతో పాటు చైనా కూడా మీరు రండి, మీరు హ్యాపీగా ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి అంటా ఉన్నారు. మీకు స్పాన్సర్షిప్ అంటే జనరల్గా యూఎస్లో H1B రావాలి, జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు స్పాన్సర్ ఇవ్వాలి, లేదా ఏదైనా కంపెనీ మనకి జాబ్ ఉన్నట్టు చూపిస్తేనే మనకి H1B వస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ కేవీసీ ఇచ్చేస్తాము, ఇక్కడికి వచ్చి మీరు జాబ్ ఎత్తుక్కోండి అంటా ఉన్నాయి. దీంతోపాటు జర్మనీ కూడా, కొన్ని అదర్ కంట్రీస్ కూడా. అయితే చైనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మనం జాయిన్ అవ్వచ్చా, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, యూఎస్లో లాగా సంపాదించి మనం ఇండియాకి పంపించవచ్చు. ఎందుకంటే యూఎస్లో 87-88 రూపీస్ ఏమి ఉన్నట్టుంది ఈరోజు. సో ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి కదా, సో అందుకని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను నేను కూడా.